ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సమస్య. మీరు అడిగినట్లే ప్రతిదానికి ఏదో ఓ వెక్కిరింపు మాట అంటున్నారు బాబా. భక్తుని మనోవేదన, దానికి బాబా సమాధానం. సాయిబాబా ప్రశాంతంగా ఇలా చెబుతారు: నా బిడ్డా, నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ప్రపంచం నీపై మురికి చల్లినా అది నిన్ను కడగలదు, కాని మాయ చేయలేదు. నీ నిశ్శబ్దమే నీ శక్తి. నీ పని చెయ్యి, వారి మాటల్ని తీసుకోవద్దు. ప్రతిదానికి వెక్కిరింపు మాటలే వినిపిస్తేనేం, ఆ మాటలు నీ మార్గాన్ని కాదు, వాళ్ల మనసును చూపిస్తాయి. నువ్వు నీ మార్గంలో నడువు, బాబా అని నన్ను పిలువు, నేనే నీ పరిరక్షకుడిని. ఎవరు ఏమన్నా నిజం ఎప్పుడూ వెలుగులోకి వస్తుంది. నీ నిశ్చల నమ్మకం వారికి సమాధానమవుతుంది. నువ్వు నీ నిజాయితీని కోల్పోకు. నీ శాంతే వారికి సమాధానం. నీ మౌనం కూడా ఓ ప్రార్థన. భయపడవద్దు, నీతో నేను ఉన్నాను. ఓం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.